తాత నన్ను మీరు తాత అన్నారమ్మా? అవు అంకుల్ అన్నయ్యకి మా మామలకి కుర్రు అనివా? ముసలనివిగా, అందుకే తాత అన్నావు. నువ్వు భలే మాట్లాడుతున్నావమ్మా. అవును తాతగారండి, అది అలాగే మాట్లాడుతుంది. అవును, మీకు కళ్ళు తిరిగాయా అండి? అవునమ్మా. ఎందుకు తిరిగినాయి? ఒంట్లో షుగర్ ఉంటే అలాగే తిరుగుతాయమ్మా. చల్, గసవంటప్పుడు నీ కాడ షుగర్ ఎందుకు పెట్టుకున్నావు? తీసిపారే తాత. తీసి పారేయడానికి నా దగ్గర షుగర్ ఎక్కువ లేదమ్మా, తక్కువ ఉంది. అయినా ఇది తీస్తే పోయేది కాదులే. మరి టాబ్లెట్ వేసుకుంటే పోద్ది. అరే గట్లా ఫ్రీగా పోగొట్టడు ఎందుకు తాత? నాకు ఈ నేను తీసుకుంటా. ఎందుకు ఇట్లా నవ్వుతుండు? షుగర్ ఇచ్చుడు ఇష్టం లేదేమో. అవును, షుగర్ తగ్గితే వెంటనే ఏదైనా తినాలి కదా. అవునమ్మా, నీకెలా తెలుసు? మా తాతయ్య గారికి కూడా ఉందిగా, ఆయన చెప్పారు. ఓ అలాగా. అయితే ఈ చాక్లెట్ తినండి తాత. ఈ పాలు తాగండి తాతయ్య గారు. అయ్యో, ఇవి దేవుడి కోసం తెచ్చారమ్మా? అవునండి. అయితే వద్దమ్మా. చల్, దేవుడికిస్తే ఆయన ఏమన్నా దిగొచ్చి తాగుతాడా తింటాడా? లింగం మీద పాలు వస్తే బయటికి పోడు తప్ప ఎవ్వరూ తాగరు. ఏం కాదు, నువ్వు తాగు తాత. దేవుడికి పెడితే పుణ్యమే వస్తుంది. అదే ఆకలితో ఉన్న వారికి పెడితే వాళ్ళ ఆకలి తీరుతుంది. మీలాంటి వారికి పెడితే మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప సంస్కారమా? 16 ఏళ్లు దాటిన రాని జ్ఞానం 6 ఏళ్లకి నీకెలా వచ్చిందమ్మా? ఇదిగో నా ఫ్రెండ్ చెప్పింది. ఓ, మీ ఇద్దరు ఫ్రెండ్సేనా? అవు, మాతోను ముచ్చట్లు తర్వాత చెప్పొచ్చు తాత. ముందు నువ్వు తిను. మీరు తాగండి. ఏ జన్మ రుణానుబంధమో, పిలవకుండానే వచ్చి సాయం చేశారు. ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా నా మనవరాల్ని చూడాలి అనుకున్నాను. కానీ ఆ దేవుడు 2 మనవరాల్ని చూపించాడు. గీతా, నమస్కారం రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం. రండి రండి. లతా, శిరీష, హారతి తీసుకోండి. నీ నాటకాలు నా దగ్గర కాదు. కాకా పడితే కరిగిపోయే టైప్ కాదు నేను. కాకాల అంటే అర్థమైందండి. కూర్చోండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీయా, కాఫీయా? ఎందుకు? అందులో విషం కలపడానికా? అపచారం అపచారం.
నేను అప్పటి అనసూయను కాదండి, ఎంతో మారిపోయాను. జాలి దయా కరుణలు మిమ్మల్ని మించిపోయానండి. అందుకే ఇలా చేతులు కట్టుకుని నిలబడుకున్నాను. చెప్పు తినేటి కుక్క చెరుకు తీపి ఎరుగునా అంటే అర్థం తెలుసా? తెలుసండి. ఏంటది? కుక్క చెప్పే కాదు, చెరుకు కూడా తినగలదు. అవసరమైతే స్వీట్ హాట్ తిని కూల్ డ్రింక్ కూడా. అంటే ఫ్లోలో బాగుంది కదా అని. దీన్నే నక్క వినయం అంటారు. మర్యాద, గౌరవం, వినయం మనసులోంచి రావాలి, మనుషుల్ని మోసం చేయడానికి కాదు. అతి వినయం నీకంత సెట్ అవ్వదు, కాస్త తగ్గించుకో. అలాగేనండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. ఓం నమః శివాయ. మాకు డబ్బులు అడిగితే ఇవ్వరా? మీ నుంచి ఎలా వసూలు చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేనొచ్చి ఇంతసేపు అయింది. నా మనవరాలు ఎక్కడా? దేవుడి గదిలో పూజ చేసుకుంటోంది. పూజ చేస్తుందా? ఇంత చిన్న వయసులో పూజ చేస్తుందా? అయ్యో, మామూలుగా అనుకున్నారా? దానికి అన్ని వాళ్ళ అమ్మ పొలికలే. దేవుడన్నా పూజలన్నా ప్రాణం ఇస్తుందంటే నమ్మండి. ముఖ్యంగా దాంతో పాద పూజ చేయించుకున్నారంటే దేవుడు కనిపిస్తాడండి. తల్లి లేని బిడ్డని ఎలా పెంచుతావో, ఎలా తీర్చిదిద్దుతావునని భయపడ్డాను. నీ పిసినారి బుద్ధులు, కక్కుర్తి చేష్టలు దానికి నేర్పి దాన్ని కూడా పాడు చేస్తావునని టెన్షన్ పడ్డాను. కానీ నా బిడ్డ మధుమతిలాగా నా మనవరాల్ని సాంప్రదాయంగా పెంచావని తెలిసాక నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. నేను గర్వపడే విధంగా నా మనవరాల్ని పెంచినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అయ్యో, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మన మనవరాలని చెప్పడం కాదండి, పెద్దలంటే ఎంత గౌరవం, ఎంత మర్యాద. వయసులో 6 ఏళ్ళైనా బుద్ధిలో 60 ఏళ్ళండి. అంటే? అయ్యో, అంటే అది ఓల్డ్ కాదండి, గోల్డ్. గోల్డ్ అని. ఏంటి గోల్డ్? తన అమ్మని తిడుతుందంట లాయర్ చెప్పాడు. కొంప ముంచడు కొర్రెలయ్యరు. అంటే అది అసలు కన్న తల్లిని తిట్టడం ఏంటి? అయ్యో, అది అమ్మని కాదండి, బొమ్మని. బొమ్మని ఆడుకుంటారే అది. బొమ్మ? బొమ్మ అంటే ఆడుకునేది కాదండి, బామ్మని. బామ్మని. నిన్నెందుకు తిడుతుంది? అంటే తనకి వేద మంత్రాలు, భగవద్గీతలో శ్లోకాలు తప్ప తిట్లు పెద్దగా రాకపోతేను నేనే నేర్పించానండి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అది విని లాయర్ తిట్లు అనుకున్నాడండి, తిట్లని. అంతే. చిన్న పిల్లలకి తిట్లు నేర్పడం ఏంటి చండాలంగా? అంటే ఈ కాలంలో తిట్లు నేర్చుకోవడం కూడా ఒక రకమైన ఆర్ట్ అని నా ఫీలింగ్ అండి. అందుకే తిట్లు నేర్పించాను. వద్దంటే ఆపేస్తానండి. సర్లే, నా మనవరాలి పిలు. అమ్మ గీత, అమ్మ గీత, మీ తాతగారు వచ్చారా అమ్మా?